అవినీతి అరాచక జగన్ ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్, ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ పాల్గొన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పురంధేశ్వరి దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్లాలని జాతీయ స్థాయిలో పార్టీ తీసుకున్న నిర్ణయమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 3 పార్టీల కలయిక చారిత్రాత్మక అవసరమని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తును ఆమె త్రివేణి సంగమంతో పోల్చారు. పొత్తుల వల్ల పార్టీలో చాలా మంది ఆశావహులకు నిరాశ ఎదురైంది. కానీ రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పొత్తులతో వెళ్లాలని పార్టీ హైకమాండ్ భావించింది. మన పెద్దలు నిర్ణయం చేయడం జరిగింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక చారిత్రక ఘట్టం మాత్రమే కాదు, ఇది ఒక చారిత్రాత్మక అవసరం అని కూడా మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఈ త్రివేణి సంగమం ఏదైతే మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నామో, ఎన్నికల్లో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి దుష్ట శక్తిని మనం అంతమొందించడానికి ఇది అవసరం అని చెప్పి భావించి మన పెద్దలు ఈ నిర్ణయం చేయటం జరిగింది. మనం అన్ని విధాలా కూడా 175 నియోజకవర్గాలకి అసెంబ్లీలు, అదేవిధంగా 25 పార్లమెంట్లకు కూడా మనం సన్నద్ధంగా ఉన్నామని చెప్పి మనందరికీ తెలుసు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా నడుం బిగించి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలి అనేటువంటి లక్ష్యంతో ప్రతి ఒక్కరూ కూడా నిబద్ధతతోటి పనిచేశారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం మన పెద్దలు చేయక తప్పలేదు. దీనిలో మనలో కొంతమందికి ఒక రకంగా ఇబ్బంది కలిగినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా నిబద్ధతతో పనిచేసేటువంటి వారు, ఏదైతే మన అగ్రనాయకత్వం నిర్ణయం చేస్తుందో దానికి కట్టుబడి ముందుకు వెళ్ళేటువంటి వారు అని చెప్పి నిరూపిస్తూ ఏదైతే మన పెద్దలు నిర్ణయం చేశారో దాన్ని స్వాగతిస్తూ మీరందరూ కూడా కార్యశూరులై ఇవాళ ఈ యొక్క కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి విజయానికి మీరందరూ క్షేత్రస్థాయిలో నిబద్ధతతోటి పనిచేస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇంతకుముందు నేను చెప్పాను, ఇది ఒక చారిత్రాత్మకమైన అవసరం అని చెప్పి ఇందాక మనం చెప్పుకోవడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి కనుక మనం చూసినట్లయితే ఏ విధంగా ప్రభుత్వ యంత్రాంగాలన్నింటినీ కూడా వారికి అనుకూలంగా వాడుకుంటూ, ఎందుకంటే మనం చూసాం ఏ విధంగా దొంగ ఎపిక్ కార్డుల యొక్క తయారీ చేయడం దగ్గర నుండి, దొంగ ఓటర్ని నమోదు చేయడం దగ్గర నుండి, ఏ విధంగా ఈ ఎన్నికల్లో విశృంఖలంగా వారు దౌర్జన్యం చేయడానికి అధికార పార్టీ తయారైందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే 35,000 ఫేక్ అంటే దొంగ ఎపిక్ కార్డ్స్ని వారు తయారు చేశారంటే పదే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వై నాట్ 175 అని పదే చెప్తున్నారంటే దాని వెనక ఉన్నటువంటి రహస్యం ఇది అని చెప్పి ఇవాళ మనం గమనించాలి. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఏ రకంగా 3 లక్షల కోట్ల అప్పు భారం ఉన్నటువంటి రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల అప్పు భారం ఏ విధంగా ఇవాళ రాష్ట్రం మీద మోపారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఇక్కడ శ్రీశ్రీ గారి కవిత ఒకటి గుర్తుకొస్తుంది. ఇది కాదు కవితకు అనర్హం, అగ్గి పుల్లైనా సబ్బు బిళ్ళైనా అని చెప్పి శ్రీశ్రీ గారు రాశారు. ఇవాళ మన రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన ఏదైతే ఉందో, ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వారి ధోరణి కూడా అదే విధంగా ఉంది. అంటే ఇవాళ అప్పు తీసుకురావడానికి సరే పిఎఫ్ ఫండ్ వాళ్ళు దారి మళ్లించేసుకున్నారు, గ్రామీణ అభివృద్ధికి కేంద్రం ఇచ్చేటువంటి గ్రామ పంచాయతీ వనరులు కూడా వారు దారి మళ్లించేసుకున్నారు. మరి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తనఖా పెట్టేసే పరిస్థితికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. దానికి తోడుగా ఏదైతే సెక్రటేరియట్ మనం ఒక మంచి సుపరిపాలన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అందించేటువంటి పూజా మందిరంగా మనం భావిస్తామో అటువంటి సెక్రటేరియట్ని సైతం ఇవాళ తనఖా పెట్టేటువంటి స్థాయికి
రాష్ట్ర ప్రభుత్వం దిగజారిందంటే ఇంకా మనం చర్చించుకోవడం అనవసరం అని చెప్పి నేను భావిస్తాను. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గనులను కూడా ఇవాళ తనఖా పెట్టేసి, అంటే మనకి రావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఒకంత మనకి గనుల నుండి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో. కానీ వాటిని సైతం ఇవాళ తనఖా పెట్టేసి అప్పులు తీసుకొచ్చి అప్పు భారం ఎవరి మీద, మన మీద మోపేటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒక ఆయన చెప్తాడు, సెక్రటేరియట్ తనఖా పెట్టకూడదు అని చెప్పి రాజ్యాంగంలో రాయబడలేదు కదా అని చెప్పి ఆ నాయకుడు అంటాడు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది, అసలు ప్రజాధనంతో కట్టినటువంటి సెక్రటేరియట్ని తనఖా పెట్టే అధికారం మీకు ప్రజలు ఎక్కడిచ్చారు అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ మీకు వేస్తున్నటువంటి ప్రశ్న. అదేవిధంగా అవినీతి అసలు ఏ విధంగా హద్దులు మీరిపోయిందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. మరి శ్రీశ్రీ గారు చెప్పినట్లుగానే అది ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, భూములు కావచ్చు, చివరికి మన మద్యం కూడా, ఏ విధంగా వీటన్నింటిలో కూడా ఇవాళ రాష్ట్రంలో మాఫియా ఉన్నదో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. అనేక సందర్భాల్లో నేను చెప్పాను, ఆడపడుచుల పుస్తెలు తెగిపోయినా పర్వాలేదు, మా జేబులు నిండితే చాలు అనే విధంగా నాణ్యత లేనటువంటి చీప్ లిక్కర్ని ఇవాళ ప్రజలు తాగించి వారి ప్రాణాలతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడేటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తున్నాం. అదేవిధంగా ఇసుక, ఇవాళ ఇసుక మాఫియా జరుగుతున్నదంటే కేవలం ఏదో ఇసుక తీసుకున్నారు వారి జేబులు నింపుకున్నారు అన్నట్టు కాదు. నిర్మాణ రంగం మీద ఆధారపడి జీవించేటువంటి 35-40 లక్షల మంది పేద కుటుంబాలు, ఆ కుటుంబాలు కూడా ఇవాళ వీధిని పడేటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తున్నాం. అదేవిధంగా మరి ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నదా అని చెప్పి అనుమానం వస్తుంది. ఎందుకంటే ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో, ఎవరైనా సరే గళం విప్పారు అంటే చాలు వారి మీద ఏదో ఒక అపవాదు వేయడం, లేదా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లో వారిని బనాయించేసి జైల్లోకి పంపించడం, ఈ రకమైనటువంటి పరిస్థితిని మన రాష్ట్రంలో చూస్తున్నాం. అదేవిధంగా మహిళలకి రక్షణ లేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ముఖ్యమంత్రి గారి ఇంటికి కూతవేటు దూరంలో ఎస్సీ మహిళపై దారుణాతి దారుణంగా ఆ అమ్మాయి మీద మహిళ మీద అత్యాచారం చేసి హత్య చేసినా కూడా నేటి వరకు దాని మీద ఎటువంటి చర్య లేదు అని అంటే ఏమని చెప్పాలి? అదేవిధంగా పదే పదే ముఖ్యమంత్రి గారు అంటారు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్తారు. ఇవాళ ఇక్కడి నుండి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది, మీరు ఎస్టీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు ఏమి న్యాయం చేశారు అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తుంది. ఎస్సీలకు రావాల్సినటువంటి ఎన్ఎస్డిసి లేదా ఎన్ఎస్ఎఫ్డిసి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు దారి మళ్లించారు. 27 కార్యక్రమాలు ఏవైతే ఎస్సీ వర్గాలకి న్యాయం చేయవలసినటువంటి ఉన్నాయో వాటిని కూడా మీరు ఎత్తేశారు. బీసీ కమిషన్కి